ఎన్ని చూడలేదు, ఎంతమంది నాయకులను చూడలేదు. ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలోని అందులో జరిపిన పెద్ద స్కామ్తో ఇప్పుడు రోజాని ఆట ఆడుకునే పరిస్థితి సిఐడి. అప్పుడు ఆవిడ బ్యాటతో ఆడుకుంటే వీళ్ళు చట్ట ప్రకారం ఆడుకుంటారు. సో అది మంచిదా మీ కుటుంబానికి కానీ వేరే రకంగానే? ఓకే, దీన్ని కక్ష సాధింపు చర్యగా తీసుకుంటారు ఏముంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కక్ష సాధించారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు సోనియా గారు కక్ష కట్టారన్నారు, ఏదన్నా అదే అంటారు. కానీ ఆ మచ్చ అయితే ఉండిపోతుంది కదా, జైలుకి వెళ్ళిన మచ్చ అయితే ఉండిపోతుంది కదా. అరెస్ట్ అయిందైతే మాత్రం అది చెరపలేరు కదా, ఏ రకంగా ఎవరు ఎలా వెళ్ళినా ఎప్పటికీ కూడా. సో ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు, ఒక అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే ఇలాంటి కేసులు ఇరుక్కున్నప్పుడు అయ్యో పాపం అని జాలి పడాలి. కానీ ఎప్పుడైతే నోటి దురుస్తనం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టారాజ్యంగా బరి తెగించి మీడియాల ముందు తెగబడే వాళ్ళని ఆ జాలి దయ ఎవరు చూపించరు. మంచి పని అయిందిరా అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఓకే, ప్రతిపక్షాలకు అవన్నీ కూడా సరదా అనిపించవచ్చు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడ్డారు, అయ్యో పాపం అనుకున్నారు, ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారు అని. ఆ సింపతియే కదా ఈయన సీఎం పీట ఎక్కించింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని ఎన్ని రకాలుగా చెప్పినా మంచి ఎప్పుడు కూడా చెవులకి లేటుగా ఎక్కుతుందట, చెడ్డ డైరెక్ట్ దూరిపోద్దట చెవులోకి. చాలా సందర్భాల్లో మనం చూసాం, మనం శుద్ధులు చెప్పి నీతులు చెప్తే ఎవ్వడికి ఎక్కదు, బూతులు మాట్లాడి వెటకారాలు కొద్దిగా రంజింపచేసేలాగా మాట్లాడితే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది, భలే 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 అని. సో రోజా గారు గతంలో మాట్లాడిన మాటలు కానీ, ఆవిడ ప్రస్తావించిన అంశాలు కానీ దానికి ఎవరు జాలిపడే పరిస్థితి ఉండదు. ఆ స్టేజ్కి ఎందుకు తీసుకోవాలి? మీకు ఒక కుటుంబం ఉంటుంది, మీకు ఒక జీవితం ఉంటుంది. కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు అలా రగిలిపోతూనే ఉండాలా రాజకీయ నాయకులు అంటేని? ఇంక వేరేవేమీ ఉండవా? అవసరమా ఇవన్నీ? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి ఊరుకున్నారంటే చంద్రబాబు నాయుడు ఊరుకోరు. ఎవరు రాత ఎలా ఉందో ఎవరు డిసైడ్ చేస్తారండి? ఎవరన్నా డిసైడ్ చేయగలరా ఎవడు రాత ఏ రకంగా ఉంటుందని? ఓ ఫెయిల్యూర్ అయినోడు జీవితాంతం అంతా ఫెయిల్యూర్ అయిపోతాడు, ఒక సక్సెస్ అయినోడు జీవితాంతం అంతా సక్సెస్ అయిపోతాడు అని ఎవరు చెప్తారు? చెప్పే అంత గొప్పతనం నీలో ఉందని మీరేం ఋషులా, భగవంతులా, భగవత్ స్వరూపులా, లేకపోతే అపారమైన జ్యోతిష్య పటిమగా తెలిసిన వాళ్ళ? ఇలా చూసి వీడు జీవితం ఏంటో, వీడేం చేస్తాడు, వీడేం చేయడో, వీడి ఫ్యూచర్ ఏంటో అని చెప్పేయడానికి? ఎందుకంటే ఇవన్నీ హైప్ చేసుకోవడానికి నేను ముందు చెప్పాను కదా. అవన్నీ ఏంటంటే అప్పట్లో తలకెక్కిన అహంకారం. ఎవరైనా సరే, నేను రోజా గారినో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటలేదు, తలకి ఎవరికైనా అహంకారం ఎక్కింది అంటే ఖచ్చితంగా అది దించే రోజు వస్తుంది, పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. ఎంత గొప్ప గొప్ప వాళ్ళకే దిక్కు లేదు, చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకే ఉంది. మహామహులు, గొప్పవాళ్ళు, తిరుగులేని వాళ్ళే తల తిరుగుడుతరంగా వ్యవహరిస్తే పొగరు దిగిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో దాఖలాలు ఉన్నాయి చరిత్రలోని, కథలుగా పురాణాలు చూసుకున్నా ఎవరు చూసుకున్నా. సో అది ఎక్కించుకోకూడదు. మనకంటూ ఒక సొంత జీవితం ఉంటుంది, మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. మంచిగా వెళ్ళడానికి ఆలోచించాలి, అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని ఆస్వాదించాలి, మంచి చేయాలని ఆలోచన ఉండాలి. అంతేగాని దీన్ని పట్టుకుంటే ఎవరో మెప్పు కోసం అని చెప్పి ఇష్టాసారంగా బరి తెగించి రోడ్డెక్కి మైకుల ముందు మాట్లాడితే దానికి ప్రతిఫలం వేరే రూపంలో చూపిస్తుంది, వేరే రూపంలో వస్తుంది.